ఒకవైపు ఎండలు మండుతున్నాయి, మరోవైపు మేఘాలు ఉరుముతున్నాయి. ఒక రాష్ట్రంలో నేల చిట్లిపోతుంటే ఇంకొక రాష్ట్రంలో వర్షపు నీరు రోడ్లను ముంచేస్తోంది. సాధారణంగా మే నెల అంటే భారతదేశం మొత్తం అగ్నిగుండంలా మారిపోవాలి, గాలి కూడా నిప్పులా కాలిపోవాలి. కానీ ఈసారి ప్రకృతి పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తోంది. తమిళనాడులో ఉరుములు, కేరళలో భారీ మేఘాలు, అండమాన్ ప్రాంతంలో వర్షాలు. ఎండాకాలం మధ్యలోనే దేశానికి వర్షపు వాసన తగులుతోంది. దీంతో ఇప్పుడు అందరి మధ్యలో ఒకే ప్రశ్న: మాన్సూన్ ఈసారి ముందే వస్తుందా అని. వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానం చూస్తే అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో కనిపిస్తున్న వాతావరణ మార్పులు సాధారణమైనవి కావు. ఒక్కసారిగా పెరిగిన ఉరుములు, పిడుగులు, గాలివానలు, వడగళ్ల వానలు ఇవన్నీ మాన్సూన్ సమీపిస్తున్నప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో వర్షాల యాక్టివిటీ పెరగడం వాతావరణ శాఖ దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే ఈసారి కూడా జూన్ మొదటి వారంలోనే మాన్సూన్ కేరళ తీరాన్ని తాకే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే, భారత మాన్సూన్ గురించి క్లారిటీ ఇచ్చింది ఇండియా కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా. తాజాగా అక్కడి వాతావరణ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఉత్తర ఆస్ట్రేలియాలో 2025-26 వెట్ సీజన్ అధికారికంగా ముగిసిందని తెలిపింది. బయటకు చూస్తే ఇది కేవలం ఆస్ట్రేలియాకు సంబంధించిన వాతావరణ వార్తలా అనిపించవచ్చు, కానీ మాన్సూన్ ను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు మాత్రం ఇది చాలా పెద్ద సంకేతం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగియడం అంటే భారత మాన్సూన్ కు మార్గం క్లియర్ అవుతోందని అర్థం. దీని వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర ప్రపంచాన్ని చుట్టుకుంటూ ఒక భారీ మేఘాల బెల్ట్ ఉంటుంది. దీనిని శాస్త్రవేత్తలు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అని పిలుస్తారు. ఇది సూర్యుడి కదలికను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం ఉత్తరానికి, దక్షిణానికి మారుతూ ఉంటుంది. ఈ మేఘాల బెల్ట్ ఎక్కడికి కదిలితే అక్కడ వర్షాలను తీసుకెళ్తుంది. అదే భారత మాన్సూన్ కు అస్సలు గుండె లాంటిదే. సాధారణంగా డిసెంబర్ నుంచి మార్చి వరకు దక్షిణ అర్ధగోళంలో వేసవి ఉంటుంది. ఆ సమయంలో ఈ మేఘాల బెల్ట్ ఆస్ట్రేలియా వైపు ఉంటుంది. అందుకే అక్కడ భారీ వర్షాలు పడతాయి. కానీ ఇప్పుడు అక్కడి వెట్ సీజన్ ముగిసింది. అంటే ఆ మేఘాల బెల్ట్ పై ఆస్ట్రేలియా ప్రభావం తగ్గిపోయింది. దీంతో అది మెల్లగా ఉత్తర దిశగా ప్రయాణించడం ప్రారంభమైంది. ఇక ఇదే భారత మాన్సూన్ కు మొదటి అడుగు. ప్రస్తుతం ఈ మేఘాల వ్యవస్థ భూమధ్య రేఖ దాటి మాల్దీవుల వైపు కదులుతోంది. అక్కడి నుంచి శ్రీలంక మీదుగా అండమాన్ నికోబార్ దీవుల దిశగా ప్రయాణిస్తోంది. ఇదే ప్రతి సంవత్సరం మాన్సూన్ తీసుకునే సాంప్రదాయ మార్గం. అక్కడి నుంచి అది కేరళ తీరాన్ని తాకుతుంది. ఆ తర్వాత క్రమంగా దేశమంతా విస్తరిస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కోట్లాది మంది ఎదురు చూసే వర్షాకాలాన్ని తీసుకొస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో భూమి, సూర్యుడు, సముద్రాలు, గాలులు అన్నీ కలిసి పనిచేస్తాయి. సముద్రాల నుంచి తేమతో నిండిన గాలులు భారత్ వైపు దూసుకొస్తాయి. అవే మేఘాలుగా మారి వర్షాలను కురిపిస్తాయి. ప్రస్తుతం అన్ని సంకేతాలు కూడా అదే చెప్తున్నాయి. గాలుల దిశ మారుతోంది, సముద్రాలపై తేమ పెరుగుతోంది, మేఘాలు ఉత్తర దిశగా కదులుతున్నాయి. దక్షిణ భారతదేశంలో వర్షాల యాక్టివిటీ కూడా పెరుగుతోంది. అంటే ఇప్పుడు కోట్లాది రైతులు ఎదురు చూస్తున్న సమయం చాలా దగ్గరలో ఉందని అర్థం. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థలో మాన్సూన్ కు ఉన్న ప్రాధాన్యం ఎంతో పెద్దది. రైతుల భవిష్యత్తు నుంచి ఆహార ధరల వరకు, నీటి నిల్వల నుంచి విద్యుత్ ఉత్పత్తి వరకు అన్నింటిపైన ఈ వర్షాల ప్రభావం ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం మాన్సూన్ కేవలం ఒక సీజన్ కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే సహజ శక్తి. ఇప్పుడు కనిపిస్తున్న సంకేతాలు చూస్తుంటే భారత మాన్సూన్ తన మహాప్రవేశానికి సిద్ధమవుతోందని స్పష్టంగా చెప్పొచ్చు.